రాజస్థాన్ రాయల్స్ జట్టులో తన సమయం ముగియడంతోనే బయటకు వచ్చానని ఆ జట్టు మాజీ కెప్టెన్ సంజు శాంసన్ తెలిపాడు. రాజస్థాన్ రాయల్స్ కు ప్రత్యర్థిగా ఆడడం ఇదే తొలిసారని చెప్పాడు. ఐపీఎల్ 2026 సీజన్ మినీ వేలానికి ముందు సంజు శాంసన్ ను రాజస్థాన్ రాయల్స్ నుంచి చెన్నై సూపర్ కింగ్స్ ట్రేడ్ చేసుకున్న సంగతి తెలిసిందే. 2018 నుండి 2025 వరకు రాజస్థాన్ రాయల్స్ కు సంజు ప్రాతినిధ్యం వహించాడు. ఐపీఎల్ 2026 సీజన్ లో చెన్నై సూపర్ కింగ్స్ తరఫున బరిలోకి దిగాడు. తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో రాజస్థాన్ రాయల్స్ జట్టును వీడడానికి గల కారణాన్ని సంజు శాంసన్ వెల్లడించాడు. నేను ఆ జట్టులో నా సమయం ముగిసిందని భావించా. అందుకే రాజస్థాన్ రాయల్స్ నుంచి బయటకొచ్చా. నేను రాజస్థాన్ రాయల్స్ కు ప్రత్యర్థిగా ఆడడం ఇదే తొలిసారి. ఇలాంటి పరిస్థితి ఇప్పటి వరకు రాలేదు. అయితే నేను ఒక్కసారి మైదానంలోకి వచ్చాక మ్యాచ్ గురించి తప్ప ఇంకేమీ ఆలోచించను. రాజస్థాన్ టీంలో చాలా మంది ఆటగాళ్లతో కలిసి నేను ఆడాను. మేనేజ్మెంట్, సపోర్ట్ స్టాఫ్ అంతా నాకు తెలుసు. వారు నా పట్ల చాలా ప్రేమ, గౌరవ భావాలు కలిగి ఉన్నారు. కానీ ప్రతి ఒక్కరికి ఒక సమయం అనేది ఉంటుంది. రాజస్థాన్ రాయల్స్ తో నా సమయం ముగిసింది. నేను ముందుకు సాగాను. ఇది నాకు కొత్త ప్రయాణం. ప్రస్తుతం నేను రాజస్థాన్ రాయల్స్ పై కూడా చాలా ఆనందంగా ఆడాలనుకుంటున్నా. సిఎస్కే కు ట్రేడ్ అయిన విషయం తెలియగానే మహీబ్ భాయ్ తో ఫోన్లో మాట్లాడా. అతనితో కలిసి ఒకే జట్టులో ఆడబోతూ ఉండడం చాలా గొప్పగా అనిపిస్తుంది. ధోని నుంచి నేర్చుకోవడానికి ఇదో మంచి అవకాశం. సిఎస్కే తరఫున ఆడేందుకు ఆసక్తిగా ఎదురు చూస్తున్నా. వ్యక్తిగత మైలురాళ్ల కంటే జట్టు విజయమే ముఖ్యం. ఈ విషయం టీమిండియా డ్రెస్సింగ్ రూమ్ లో పదే పదే చెప్తారు. టీంలో ప్రతి ఒక్కరూ ఇదే సూత్రాన్ని అనుసరిస్తారు. నేను కూడా మొదటి నుంచి ఇదే నమ్ముతాను. జట్టు విజయం కోసమే కృషి చేయడం ముఖ్యం. కేరళకు ఆడుతున్నప్పటి నుంచి ఇదే ఆలోచనతో నేను బరిలో దిగేవాడిని. ఇప్పుడు సిఎస్కే జట్టు గెలుపు కోసం సాయశక్తులా ప్రయత్నిస్తానని సంజు తెలిపాడు.